నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమాదేవి కిచెన్. ఈరోజు మన కిచెన్లో గోబీ 65 చేసి చూపించబోతున్నాను. ఎలాంటి ఫుడ్ కలర్ వేయకుండా క్రిస్పీగా, టేస్టీగా, సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తాను. ఒక మీడియం సైజ్ గోబీని తీసుకొని కట్ చేసుకోండి. ఇలా మొత్తం కాడలేవి లేకుండా చిన్న చిన్న పీసెస్ లాగా మొత్తం కట్ చేసి పెట్టుకోవాలి. చిన్నగా కాకుండా పెద్దగా కాకుండా ముక్కలన్నిటివి మీడియంగా ఇలా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి 3 గ్లాసుల వాటర్ పోసి హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకొని, పావు టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా మరిగించుకోవాలి. ఆ మరిగించుకున్న నీళ్ళలో కట్ చేసుకున్న ఈ గోబీ ఫ్లవర్ని మొత్తం వేసి 2 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి. ఎక్కువసేపు ఉడికించొద్దు, ఓన్లీ 2 నిమిషాలు మాత్రమే ఉడకనివ్వాలి. కొంచెం సాఫ్ట్గా అయితే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ తీసుకొని వాటర్ లేకుండా ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 3 టీ స్పూన్ల మైదా పిండిని తీసుకోండి. 1 టీ స్పూన్ కార్న్‌ఫ్లోర్‌ని కూడా తీసుకోండి. ఇప్పుడు 1 టీ స్పూన్ ఆయిల్‌ని వేసుకొని బాగా కలుపుకోండి. పిండి అనేది సాఫ్ట్‌గా అవుతుంది. ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ కారము, హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడిని, పావు టీ స్పూన్ గరం మసాలాని, సన్నగా తరిగిన కొత్తిమీరను, రుచికి సరిపడా ఉప్పుని వేసి బాగా కలుపుకోండి. ఉడికించేటప్పుడు కూడా మనం ఉప్పు వేసుకొని ఉడికించాం కాబట్టి ఇందులో కొంచెం తక్కువగానే ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అన్నీ కలిసేలాగా మంచిగా కలుపుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ సాఫ్ట్‌గా కలుపుకోవాలి. పిండి అనేది లూజ్‌గా ఉండొద్దు, అలా అని గట్టిగా కూడా ఉండొద్దు. చూడండి, ఈ విధంగా రావాలి. ఈ విధంగా రావాలి. బజ్జీ పిండి ఎలా ఉంటుందో ఆ విధంగా రావాలి. చూడండి, ఈ విధంగా రావాలి. ఇప్పుడు ఇందులోనే గోబీ ఫ్లవర్‌ని ఇందులో వేసి ముక్కలకు మొత్తము పిండి పట్టేలాగా బాగా కలిపి పెట్టుకోవాలి. చేతితోనే కలిపి పెట్టుకోండి. ఇప్పుడు పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని బాగా వేడి చేసుకోవాలి. గోబీని ఫ్రై చేయడానికి ఆయిల్ అనేది బాగా వేడవ్వాలి. ఇందులో ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ముద్దలాగా వేయకుండా విడివిడిగా ఒక్కొక్కటిగా వేసుకోండి. వేయగానే కలపొద్దు, కొద్దిసేపు ఉడకనివ్వండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. క్రిస్పీగా వచ్చే వరకు, గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూడండి, బాగా వేగిపోయి మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవడం వల్ల క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు వీటన్నిటిని తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిగతా పిండి అంతా కూడా మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఇవి పప్పులోకి కానీ, పప్పుచారులోకి కానీ సైడ్ డిష్‌గా చాలా బావుంటాయి. ఇప్పుడు వీటిని కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకొని తీసి ప్లేట్లో పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులో 2, 3 పచ్చిమిరపకాయలు పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులో కొంచెం ఉప్పు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇలా ఉప్పు వేయడం వల్ల మిర్చి అనేది అస్సలు కారం ఉండవు. ఉట్టి మిర్చి అయినా తినేయొచ్చు. ఇప్పుడు ఇందులోనే 2, 3 కాజులు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొంచెం కరివేపాకును కూడా వేసి బాగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత వేయించి పెట్టుకున్న గోబీనంతా తెచ్చి ఇందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా కలుపుతూ మొత్తం మంచిగా ఫ్రై చేసుకోండి.
1, 2 నిమిషాలు బాగా కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. అంతేనండి. గోబీ 65 రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్‌లో పెట్టేసుకొని సర్వ్ చేసుకోవడమే. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా చాలా బాగా కుదిరింది. వేడి వేడిగా తింటే చాలా బావుంటుంది. పప్పులోకైనా, సాంబార్‌లోకైనా, పెరుగులోకైనా సైడ్ డిష్‌గా పెట్టుకున్నా కూడా చాలా బావుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకెలా వచ్చిందో కామెంట్స్ పెట్టండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకొస్తుంది. ఇంకొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం.